రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఏదైతే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో, ఆ దరిమిల రాజకీయాల్లో నైతిక విలువల గురించి చాలా పుంఖానుపుంఖాలుగా ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, గొప్ప గొప్ప వ్యాసంగాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమైనారా? ఎందుకు మాట్లాడట్లేదా? అనే విషయం దేశ ప్రజలను పట్టి పీడిస్తుందన్నమాట. ఒకనాడు ఎప్పుడైతే అయోధ్య అల్లర్ల దృష్ట్యా ఎల్కే అడ్వాణీ మీద ఛార్జ్ షీట్ దాఖలైతే, ఎల్కే అద్వానీ స్వచ్ఛందంగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసేసి, ఆ ఛార్జ్ షీట్‌లోంచి బయటికి వచ్చే వరకు, ఆ నేర ఆరోపణ తనపై నుంచి తొలగే వరకు, ఆయన మళ్ళా ఏ పదవికి కంటెస్ట్ చేయలేదు. పదవులకు దూరంగా ఉన్న నైతిక విలువలు స్థాపించినాడు. అట్లాంటి దశలో ఎల్కే అద్వానీ ఎట్లయితే కాకులు ఒక రక్తం గారే మాంసం పుండుతో ఉన్న దాని మీద వాలి ఎట్లయితే పుండును గెలుకుతాయో, అట్లా నాడు బీజేపీని కాంగ్రెస్ నాయకులు గెలికారు. ఈ మణిశంకర్ అయ్యర్లు, వాడు వీడు అందరూ, శివశంకర్ ఇట్లాంటి వాళ్ళు. అసలు ఎట్లా ఉక్కిరిబిక్కిరి చేసినారంటే, అయోధ్య అల్లర్ల దృష్ట్యా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన కళ్యాణ్ సింగ్‌ని గానీ, ఎల్కే అడ్వాణీ గానీ, మిగతా వాళ్ళందరినీ. మరి ఈనాడు ఒక ఆర్థిక నేరంలో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఎందుకు బాధ్యత వహించడం లేదు? ఇది తప్పా? ఒప్పా? అసలు ఏం జరిగింది? అసలు ఈడీ యొక్క ఛార్జ్ షీట్ యొక్క మర్మం ఏంది? వాళ్ళ మీద ఉన్న ఆరోపణలేంది? వాళ్ళ సంజాయిషి ఏంది? దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉందా? లేదా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇటీవలి కాలంలో మన ఆలోచన సరళి ఎట్లా మారిందంటే, మనం ఏదైనా ఒక అంశాన్ని నిష్పక్షపాతంగా ప్రతిపాదిస్తే, ఆ ప్రతిపాదించిన పాపానికే మనని ఏదో ఒక పార్టీలో చేర్చడం అనేది ఒకటి జరుగుతుంది. ఈనాడు ఈ న్యూస్ పేపర్‌లకు, తర్వాత న్యూస్ అనలిస్ట్‌లకి ఈ ఐడియాలజీ అంటగట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దు దయచేసి ప్లీజ్. ఇది తప్పిది. దేశ ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడము అనేటువంటి ఒక గురుతరమైన బాధ్యతతో ఈ విశ్లేషణలు జరుగుతాయి తప్ప, ఎవడికో కొమ్ము గాయడానికి కాదు. ఇప్పుడు ఒక అద్దం ఎవరికైనా గానీ ప్రతిబింబం అట్టనే కనబడుతది గదా! వాళ్ళ ఇమేజ్‌ని అట్టనే చూపెడుతుంది గదా! మీరెట్టున్నారో మీకు అద్దం అట్టనే చూపెడుతుంది గదా! అట్లనే ఈ దృక్కోణం అనేది ఒక అద్దం. ఇది ఎల్‌కే అడ్వాణీకి చూపెట్టిన ఎల్‌కే అడ్వాణీ అట్టనే కనబడతాడు. మోడీకి చూపెట్టినా గట్లనే కనబడతాడు. షాకు చూపెట్టినా గట్లనే కనబడతాడు. రాహుల్ గాంధీకి చూపెట్టినా గట్లే కనబడతాడు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి చూపెట్టినా గట్లే కనబడతారు. రేవంత్ రెడ్డికి చూపెట్టినా గట్లే కనబడతారు. నిజానికి మీరు గమనిస్తున్నారో లేదో, ఈ వార్తా సంకలనాల్లో, ఈ వార్తా విశ్లేషణల్లో ఒక ఒక పద్ధతి అనేది ఒకటుంటది. ఒక ఆలోచన సరళి అనేది ఉండి, వాస్తవమే ప్రధానాంశంగా విశ్లేషణలు జరుగుతాయి. నిజానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరే ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి నేతృత్వంలో అంటే సోనియా గాంధీ కొంత సైలెంట్‌గా, రాహుల్ గాంధీ కొంత యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ, ఇండియా అలయన్స్ అంటే ఏర్పరిచినప్పుడు, భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధాన ప్రతిపక్షం ఈ దేశంలో ఏర్పడుతుంది, ప్రజాస్వామ్యం బలపడుతుంది అనే దిశలోపడ ప్రజాస్వామ్యం వెల్లివిరవాలా అనేటువంటి ఒక ఆలోచనతోని ఇండియా అలయన్స్‌ని దాదాపుగా ప్రజాస్వామ్యవాదులందరూ మద్దతిచ్చారు. మద్దతిచ్చి ఆనాడు అప్పటికి అసలు యాక్చువల్లీ ఇండియా అలయన్స్ ఏర్పడే నాటికి, లోక్‌సభ ఎన్నికలు జరిగే నాటికే మన రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన జరుగుతుండే. రేవంత్ రెడ్డి అప్పటికే ఇచ్చిన హామీలన్నిటిని తుంగలో తోచి, తర్వాత మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించి, తర్వాత అసలైన కాంగ్రెస్ కార్యకర్తలందరినీ బొందబెట్టి, పీర్ పిప్పిరిగాళ్లకు ఓన్లీ కులతత్వంతోని వన్ సైడెడ్‌గా లేటరల్ అపాయింట్మెంట్స్ అన్నీ ఇస్తుండే. అప్పటికే వాడు నరేందర్ రెడ్డి గారిని ఒక అడ్వైజర్‌గా, తర్వాత కేశవరావుని తీసుకొచ్చి వాడికొక పోస్టు, జితేందర్ రెడ్డికి ఒక పోస్టు, ఇట్లా తర్వాత వీళ్ళందరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకురావడము. ఇవన్నిటిని మనం నిరసిస్తూనే, భారతదేశం లోపల ఒక ప్రతిపక్షం అనేది లేకపోతే, ఇంత పెద్ద దేశం లోపల ఒకే పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం నడిస్తే, కొద్దిగా అంకుశం అనేది పెట్టే ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం వెల్లివిరవదు అనేటువంటి మాట మనం మాట్లాడినాం. సరే, మొత్తానికి ప్రజాస్వామ్య దేశం లోపల దేశ ప్రజలకి మనకంటే ఎక్కువ ప్రజాస్వామ్య ఆలోచన సరళి ఉంటది. అందుకే ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పరిచినారు. దానికి రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించి ఇవాళ ఇండియా అలయన్స్ తరఫున ఒక ప్రతిపక్షంలా ఉన్నాడు. ప్రతిసారి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష నాయకుడికే
నైతిక విలువలు లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా మనజాలుతుంది? ఇది ఒక ప్రశ్నే గదా! సో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ కార్యక్రమాలు మొదలెట్టిందో, అంటే హిందువులకు వ్యతిరేకంగా తమ పార్టీని నిలబెట్టడం మొదలెట్టిందో, మొట్టమొదటగా ఆ విషయాన్ని విమర్శించింది మనమే. మనం చెప్పినాం అట్లా కాదు, ఇది సాధ్యం కాదు. ఇట్లా ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఒక కులానికి, ఒక మతానికి, ఒక్కళ్ళకి కొమ్ము గాయొద్దు. ప్రజాస్వామ్య విలువల వైపు ఆలోచన చేయాలి. అణగారిన ప్రజల తరఫున ప్రతిపక్షం ఉండాలా? ప్రజల గొంతుకై ఉండాలా? ప్రజల సాధక బాధకాలను పార్లమెంటు వరకు తీసుకుపోవాలన్నాం. మనం కుటుంబవాదాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం. అది మన తెలంగాణలో వివేక్ కుటుంబమైనా, బట్టి విక్రమార్క కుటుంబమైనా, పొంగులేటి కుటుంబమైనా, తర్వాత ఇతర బొందగడ్డ కుటుంబాల అన్నిటిని మనం విమర్శిస్తూనే ఇదే ఆలోచన సరళిని దేశవ్యాప్తంగా కూడా మనం చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఏదో యువత గొడ్డుపోయినట్టు, మంచి నాయకత్వం లేనట్టుగా, ఇతరులకు అవకాశాలు ఇస్తే వాళ్ళేదో ఈ దేశ ప్రగతిని దెబ్బతీస్తారు అనే ఆలోచనలతోని ఈ వీళ్ళే నమ్ముకునేటువంటి వ్యవస్థ. మనం లాలూ ప్రసాద్ యాదవ్‌ని క్రిటిసైజ్ చేసినాం. ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని విమర్శించినాం. ఇట్లా రకరకాలుగా రీజనల్ పార్టీస్ చేస్తున్నటువంటి కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూనే ఒక దశలో అసలు ఈ రీజనల్ పార్టీస్ అనేది దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయా అనేటువంటి మాట కూడా మనం ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది. ఎందుకు? మూల ఉద్దేశం ఒకటే. దేశంలో ప్రజాస్వామ్యం వెల్లువిరవాలన్నప్పుడు ఒక గట్టి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పరిచేటువంటి ఒక పార్టీ, ఆ సుస్థిర ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తే అంకుశం పెట్టి కొట్టేలాగా, ముళ్ళు కట్టబెట్టి పొడిచేలాగా ఒక ప్రధాన ప్రతిపక్షం ఉండాలా అనేటువంటి ఒక ప్రజాస్వామ్య కాంక్షతోని ఆ పనులు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఎట్ట తయారైందంటే, దేశాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి, తర్వాత హోంమంత్రి వీళ్ళు ఒక రకమైన పాలన చేస్తూ కొంత విశాల దృక్పథంతో కొన్ని వ్యవహారాలు, మార్పులు, చేర్పులు చేస్తున్నప్పుడు గుణగణాల విశ్లేషణ చేయకుండా కేవలం మోడీని వ్యతిరేకించాలా అనే ఒకే ఒక దృక్కోణంతో, ఒకే ఒక ఆలోచనా సరళితో ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ తతంగం, ఈ డ్రామాలు చాలా బాధాకరంగా. అసలు దేశ ప్రధానమంత్రిని బ్రిటిషర్లతో పోల్చడము, తర్వాత గాడ్సే వారసత్వంతో పోల్చడం అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ముందడే మన రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అవాక్కులు చెవాక్కులు పేలినాడో అహ్మదాబాద్లో, నిజంగా ప్రజాస్వామ్యవాదులు ఎక్స్పెక్ట్ చేసినారు ఏమని, రేవంత్ అట్లా అనడానికి వీల్లేదు, అది తప్పు. ప్రధానమంత్రిని దేశద్రోహిగా చిత్రీకరించే విధానం తప్పు. తర్వాత ప్రధానమంత్రిని గాడ్సే వారసులతో పోల్చడం తప్పు. అట్లా మాట్లాడద్దు. విమర్శకు ఒక హద్దు, స్థాయి ఉండాలా. స్థాయి తప్పి రాజకీయాల్లో విమర్శలు చేయొద్దు అని దేశ ప్రతిపక్ష నాయకుడు అంటాడనుకున్నాం. అనకపోగా అగ్గిలోపడ ఇన్ని సమిధలు వేసినట్టుగా, నెయ్యి వేసినట్టుగా చవట మాటలు మాట్లాడుతూ వచ్చినారు. ప్రతిపక్ష నాయకుడి యొక్క స్థాయి ఎట్లుండాలి, ఏ రకంగా ఉండాలి? వక్ఫ్ యాక్ట్ మీద జరిగినటువంటి చర్చలో అసలు రాహుల్ గాంధీ పార్టిసిపేటే కాలేదు. వక్ఫ్ యొక్క యాక్ట్ యొక్క అమెండ్మెంట్ వల్ల జరిగే నష్టాల గురించి ఒక్క మాట నోరు విప్పి మాట్లాడు. అంత అవగాహన రాహిత్యంతో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎందుకు దేశానికి? అంటే పార్లమెంటులో పెట్టిన బిల్లు మీద 5 నిమిషాలు మాట్లాడలేనంత అజ్ఞానం ఉందా? లేదా ఇతరులకు అవకాశాలు ఇస్తా అనుకున్నాడా? ఇతరులకు అవకాశాలు మరి వేరే పెద్ద అంశాలలో ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడా ఇవ్వలేదు. మళ్ళా వన్ సైడెడ్ షో చేసినాడు. ప్రతి దాంట్లో తనే మాట్లాడినాడు. మళ్ళీ మాట్లాడిందే మాట్లాడు, పాడిందే పాట, పాస్వర్డ్ల దాసరయ్య, రాజ్యాంగం ఇట్టి అనడం, రాజ్య స్ఫూర్తిని దెబ్బతీసే పనులేమో స్వయంగా వాళ్లే చేయడం. దాన్ని మనం విమర్శించాం. ఈనాడు వాళ్ళ మీదనే ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళ మీదనే ఛార్జ్షీట్ దాఖలు చేసినారు ఈడీ. మరి ఇప్పుడు చెప్పాలా వద్దా? వాస్తవం దేశ ప్రజలకు తెలవాలా వద్దా? ఇది కేవలము కక్షపూరితంగా చేస్తున్న చర్య అయితే, ఇగో ఇది ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా మా కుటుంబాన్ని వాళ్ళు చెరబడుతున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారనన్నా చెప్పాలా? లేదు, ఇందులో మా పాత్ర ఉంది, దీన్ని నుంచి మేము బయటికి వచ్చే వరకు ప్రజాస్వామ్యంలో పదవుల నుంచి దూరంగా ఉంటున్నాం, మేము సాక్రిఫైస్ చేస్తామనాలా? ఎంతసేపు గాంధీజీ చేసిన సాక్రిఫైస్ను, నెహ్రూ చేసిన సాక్రిఫైస్ను, కమలా నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వరకు వాళ్ళు ఏదైతే దేశానికి తమ ప్రాణాలను అర్పించినారో, తమ సేవలను అర్పించినారో, వాళ్ళ సేవ చెప్పుకుంటూ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే ఈ రాజకీయం ఎట్లా? దీన్ని ఎట్టా సమర్థించేది?
దీన్ని ఏ రకంగా మనము ఇది మెరుగైనటువంటి రాజకీయ ధోరణి అని, రాజకీయ వ్యాసంగం అని ఎట్లా చెప్పేది? ఇది మాట్లాడాలి కదా! ఇవాళ మీరు సోషల్ మీడియా అంతా చూస్తే, లేదా దేశంలో ఉన్న పత్రికలను చూస్తే ఎట తయారైనాయంటే, అయితే వానికన్నా పాట పాడుతున్నారు, లేకపోతే వీడికన్నా సొంతగా రాజకీయ వ్యవహారాల మీద ఒక నిబద్ధతతో ఒక విశ్లేషణ అనేది అంటూ జరగదు. ఇక సోకాళ్ళు ప్రొఫెసర్లు, ఓ పెద్ద జర్నలిజం అంతా మా అయ్య సొత్తు అన్నట్టుగా, మేము అందులోనే పుట్టి పెరిగినట్టుగా, జర్నలిజం మా వేళ్ల మీద ఉంటుందన్నట్టుగా, మాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, మాకు ఇంత అది ఉంది, మాకు ఇంత ఇది ఉంది అని చెప్పుకునేవాడు ఎవ్వడు కూడా అసలు ఈ వివాదం ఏంటిది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు నువ్వు బాధ్యత వహించవు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వే ప్రజలకు జవాబుదారీగా లేకుంటే, నిరంకుశంగా ఉండే ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఎట్ట జరుగుతది అసలు? ఈ అంశాల మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. కేవలం అధికార పార్టీని తిడితేనే సరిపోద్దా? అంటే ప్రతిపక్షానికి ఏ హద్దులు ఉండక్కర్లేదా? బజార్‌లో సంసారం చేయొచ్చా వీళ్ళు? బజార్‌లో వ్యవహారాలు చేయొచ్చా? వీళ్ళకి ఏ రకమైనటువంటి నైతిక విలువలు ఉండవా? వీళ్ళు ఇతరులకు చెప్పుడేనా? అంతా ఉల్లిగడ్డ శాస్త్ర వ్యవహారాలేనా? అందరికేమో ఉల్లిగడ్డలు తినొద్దని చెప్పి వాళ్ళ ఇంట్లో మాత్రం ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా చక్కగా వేపుడు చేసుకొని తినవచ్చా? ఇది పద్ధతేనా? ఇది కూడా ఒక అంశమే. ఇది కూడా ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. కుటుంబాలుగా మొత్తం రాజకీయ వ్యవస్థనంతా కలుషితం చేసిన పాపం రాహుల్ గాంధీ కుటుంబాంది. ఏమి ఎత్తిపోయింది? ఇప్పుడు ఎట్లయితే అమేథీలో ఒక పార్టీ కార్యకర్తకు టికెట్ ఇచ్చినారో, వయనాడులో ఇచ్చేది ఉండే ఒక మలయాళీకి. లేరా? కేరళలో నాయకత్వం లేదా? ఎందుకు ప్రియాంక గాంధీ అక్కడ వచ్చి పార్లమెంట్లో వెలగబెట్టాలా? పోనీ మరి వెలగబెట్టింది ఏదైనా చేస్తున్నదా అని అంటే, ముఖ్యమైనటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్‌కు సంబంధించిన ఓటింగ్‌లో ఆమె పార్టిసిపేట్ కాలేదు. అంటే పరీక్ష రాయని విద్యార్థి ఎట్ట పాస్ అవుతది? అంటే ఎందుకోసమని పార్లమెంటు సభ్యత్వం? కేవలం అంటే వాళ్ళ రక్షణ కోసమేనా? లేకపోతే ప్రజాస్వామ్య విలువల మీద మాట్లాడడానికా? మోడీ ఎప్పుడు ఏ సభలో చూసినా ఏడుస్తూనే ఉంటాడు. మీ కష్ట సుఖాలలో మీతో భాగస్వామ్యం పంచుకోడు అని పదే పదే ప్రియాంక గాంధీ గారు మాట్లాడినారు. మరి తమరెప్పుడు పంచుకున్నారండి? ఈనాడు తెలంగాణలో చాలా వాగ్దానాలు చేసిపోయినారు కదా మీ కుటుంబం. మీ తల్లి కొన్ని వాగ్దానాలు, నువ్వు కొన్ని వాగ్దానాలు, మీ అన్న కొన్ని వాగ్దానాలు చేసినారు కదా. ఈ వాగ్దానాలు ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయా లేదా అనే నిశితమైన పరిశీలన మీరెన్నడూ చేస్తారు? మీరెన్నడూ జవాబుదారీతనంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతారు? విచ్చలవిడిగా 100 ఎకరాల భూమిలో అడవులను ఒక 2 రోజుల్లో బుల్డోజర్లు పెట్టి కస్స నరికినప్పుడు మీరెందుకు గొంతెత్తలేదు? సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానము మీ దృష్టికి తీసుకువచ్చి, అంటే ఇది మీ దృష్టికి అంటే ప్రజల దృష్టికి తీసుకువచ్చి, ఇది అన్యాయము, ఇది ఘోర కలి, ఇట్లా చేయడానికి వీల్లేదు, ప్రకృతిని చెరబట్టినారని అన్నప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలా వద్దా? మా ప్రభుత్వంలో పొరపాటు జరిగింది, దీన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తామని అన్నమాట మాట్లాడా? పోనీ మీనాక్షి నటరాజన్కి ఒక బాధ్యత అప్పగించి ఆమెను ఇక్కడికి పంపారు. ఆమెను చెరబడుతున్నారు కదా ఈ దుర్మార్గులు, ఈ కాంట్రాక్టర్లు, గుత్తేదారులు, వాళ్ళు వీళ్ళు అందరు కలిసి. ఆమెకి ఏం తెలియదన్నట్టుగా, ఐడియాలజీ ఏం తెలియదన్నట్టుగా, పిసదన్నట్టుగా, ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ అని మీనాక్షి నటరాజన్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. వై రాహుల్ గాంధీ డజంట్ ఓపెన్ హిజ్ మౌత్? వెన్ యూ ఎక్స్పెక్ట్ some kind of accountability from the Prime Minister of India, from the ruling party, from all the leaders, you go on rampantly criticize the Prime Minister and everybody for lack of accountability to the society. What is your accountability, sir? Why don't you explain? What is the mess about National Herald case? How you have been roped into that case? What does it mean by when you are named as A1 and A2 in the charge sheet? What is your role? How you are innocent? Are you not accountable to the people of this country and explain why it requires a different viewpoint on that? Why ruling party should not be believed? Why the ED charge sheet is wrong? When the nature is plundered by the government in Telangana, don't you have any accountability? Don't you tell the Telangana people what has happened? And how do you rectify? How do you correct? Your emissary is being played with.
She has been targeted. Meenakshi Natarajan doesn't have any support in Telangana today. She is all alone. When she wants to tell something to you, she is being projected as anti-Revanth Reddy. What happened to your leadership, sir? Why have you not extended your support to her to know the truth? She is supposed to be your eyes and ears. What happened? Where is your accountability lie today? Yesterday again Supreme Court said 100 acres of forest has been vandalized. A special committee constituted by the Supreme Court has given a report. Can't you get a copy of the report? Can't you examine it personally as an opposition party leader and see whether the ruling in Telangana is really up to the satisfaction or up to the party norms, discipline? Is it not your duty? Have you ever verified whether the promises made by you, your mother, your sister are being implemented in the state of Telangana? If you can't manage these 2-3 states under your stewardship, what is your great leadership about? How do you respond? Are you not able to see depletion of the Congress day by day, day by day, day by day? The Congress has reached its ruination point. After some time, people will forget about the word Congress. And you are successfully liquidating the Congress party by inept handling of the party affairs. Even today, there is no change in your attitude. You don't want to change and you want the same rut to continue. What will happen, supposing if you take a decision to remove all those bandicoots who was crossed 75 years, 70 years, etc., and bring in some new Turks into the party? You remember your grandmother Indira Gandhi, she did the same thing. Old bandicoots were coming in her way and she was not being allowed to introduce some reforms. What did she do when the nationalization was opposed? Morarji Desai has resigned as a finance minister against Mrs. Gandhi's decision. Even then she did not care. She had thrown out Nijalingappa, she had thrown out very many senior leaders and took her own line and brought in certain legislations which helped the country to become a great republic. Why don't you have got guts to take such bold decisions? Don't you realize there is something is lacking in your attitude or your approach or your inability to take decisions? Look at Telangana, sir. Why go that far? Come to Telangana, speak to the people once, go to that central university area, observe it. Your emissary has not been permitted to get into that area. Is it not a slap on your face? What more is required for you? Do you think that this waiver of loans has taken place perfectly? Is it implemented at least 50%? What happened to the input subsidy? What we used to call it as Raitu Bandhu, you renamed it as Raitu Bharosa. Is it being paid to the farmers, poor farmers? How farmers are starved today? How these recent incessant rains, these untimely rains have affected the farmers? Your government promised 10,000 rupees compensation to the farmers affected by this untimely gales. Has it paid? What happened to fees reimbursement to weaker sections? Is a good support to the weaker sections to get into higher education. That is not being paid. All your ministers have become plunderers of the state wealth. Against your will and wish, he has collected 100 crores from Adani Group. Still, Adani is a surviving and a very thriving businessman in Telangana. Are you not aware of it? Sir, it is easy to make somebody who is in slumbers to get up. But it is not easy. It is rather impossible, next to impossible, to get up somebody who is pretending to be sleeping. Probably your leadership is one such. It is time for you to explain to the country what this National Herald issue is all about, what is your role, whether you are accused of, whether there is any truth or not. Yourself. Don't make this Jairam Ramesh, this Tom, Dick and Harry.
These are political jokers. They mean nothing. They are, bottomless tumblers. Whatever may be, whatever kind of language they may employ to defend you, but that doesn't cut eyes with the people. This is what you need to do, mister. If you don't do that, you will not be trusted. Towards the length and breadth, again you are going to lose. I am telling you, you will meet your Waterloo in Bihar. In Bihar, nothing will happen. In West Bengal, Congress will capture. See, the country's home minister has said, in the interest of the population of West Bengal, some national party should come to power. He never said BJP should come to power. Of course, he said, we have a desire to come to power in Bengal and protect and preserve the state for the country. But he said, take an opportunity if you got guts. Are you ready to take on Mamata Banerjee? Nothing comes out of your mouth. Even today, when the whole Bengal is burning, see, you are asking Modi to visit Manipur. Why don't you visit Bengal? సో ఇట్లా కొన్ని రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు ఈ దృక్కోణం ఛానల్ అనేది అందరి పట్ల ఒక నిష్పక్షపాతమైన వైఖరితోనే ఉంటుంది.